వెల్కమ్ టు బర్నింగ్ టాపిక్. వర్షాకాలంలో వర్షాలేగా పడేది, దీనిపై ఇంత చర్చ ఎందుకు? అలా అనుకుంటాం కానీ ఇదేం వానా అని కూడా అనుకునే ఉంటారుగా. దాని గురించే ఈ చర్చ అంతా. మొన్నటిదాకా చూసిన వర్షాకాలం వేరు, ఇప్పుడు చూస్తున్న సీజన్ వేరు. సాధారణంగా కేరళ మీదుగా వచ్చే వర్షాలను నైరుతి అంటారు. అవి హిమాలయాలను ఢీకొట్టి తిరిగి తమిళనాడుకు చేరుకుంటాయి. వాటిని ఈశాన్య ఋతుపవనాలు అంటారు. అయితే ఈసారి మాత్రం హిమాలయాలను ఢీకొట్టలేదు ఋతుపవనాలు, అంతకు మించిన ఎత్తుకి వెళ్ళి టిబెట్ని తాకాయి. ఇది అనూహ్యం, అసాధారణం. వాతావరణంలో దారుణ మార్పులు జరగబోతున్నాయి అనడానికి ఇదే మొదటి మెట్టు. ఇకపై ఊహించని వర్షాలు, వరదలు, క్లౌడ్ బర్స్ట్లు, క్యూములోనింబస్ మేఘాలు బద్దలవ్వడాలు అత్యంత సర్వసాధారణంగా జరగబోతున్నాయి. మరి ప్రత్యేకమైన కారణాలు ఏమన్నా ఉన్నాయా? వాతావరణ మార్పులు అంటే ఏ విధమైన మార్పులు? మున్ముందు చూడబోయే దారుణ పరిస్థితులేంటి? కంప్లీట్ డీటెయిల్స్ ఇవాల్టి బర్నింగ్ టాపిక్లో. ముసురేసింది. ఈ పదం విన్నామా అసలు ఈ సీజన్లో? రోజంతా చిరుజల్లులు పడ్డం ఏమన్నా చూసామా ఈ వర్షాకాలంలో? తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా ఒక్కసారి కూడా ముసురు పట్టిన ఇన్సిడెంట్సే లేవు ఈ ఏడాది. అయితే అతివృష్టి లేదంటే అనావృష్టి ఆ రోజుల్లోకి వచ్చేసినట్టే. ఇంకా మనం మెయిన్గా అతివృష్టి, వర్షపు జల్లులు జడివానగా, వరదలు జల ప్రళయంగా మారిపోతున్నాయి. చాలా అరుదుగా వచ్చే క్లౌడ్ బర్స్ట్లు, క్యూములోనింబస్ మేఘాలు వెంటనే చూస్తున్నాం. ఇవన్నీ దేనికి సంకేతం? జమ్మూ కాశ్మీర్, హిమాచల్, ఉత్తరాఖండ్లో మేఘ విస్ఫోటనాలు ఏర్పడుతున్నాయంటే దానికి ఒక కారణం ఉంది. మరి దక్కన్ పీఠభూమి అయిన తెలంగాణలో ఎందుకని క్లౌడ్ బర్డ్స్ తరహా వానలు పడుతున్నాయి? గంటల్లోనే 20 సెంటీమీటర్ల వర్షం ఎందుకు పడుతోంది? ఎప్పుడైనా సరే తెలంగాణలో భారీ వర్షాలు పడటానికి కారణం ఇది ఇంటర్లాక్ రీజియన్ కావడం. అంటే రెండు వైపులా సముద్రాలు, మధ్యలో ఎత్తైన ప్రాంతంలో తెలంగాణ ఉండడం. ఒకవైపేమో అరేబియా, మరోవైపు బంగాళాఖాతం. ఈ రెండు సముద్రాలకు సరిగ్గా మధ్యలో తెలంగాణ ఉండటం వల్లే ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల వైపు ఎక్కువ వర్షం పడుతుంది. అయితే మొన్న కామారెడ్డి, మెదక్ జిల్లాల్లో ఊహించని స్థాయిలో వర్షాలు పడటానికి కారణం మాత్రం ఋతుపవన గమనం ఒంపు తిరగడం వల్లే అంటున్నారు. ఆదిలాబాద్, ఖమ్మం, ములుగు వంటి జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడుతున్నాయంటే కారణం అక్కడి అడవులు, గోదావరి నది. కానీ మెదక్, కామారెడ్డి లాంటి ఏరియాల్లో వాతావరణ శాఖ కూడా ఆ స్థాయి వర్షం పడుతుందని ఊహించకపోవడానికి కారణం వాతావరణ మార్పులే. వాతావరణ మార్పులంటే అదేదో అర్థం కాని సబ్జెక్ట్ ఏం కాదు. కామారెడ్డి, నిర్మల్, మెదక్లో 50 ఏళ్లలో పడనంత వర్షపాతం నమోదవడానికి కారణం మేఘాలు ఒకే చోట ఎక్కువసేపు ఉండిపోవడం. ఆ బరువు మోయలేక అక్కడే ఎక్కువ మొత్తంలో వర్షాన్ని కురిపించటం. పైగా ఈ సీజన్ వర్షాకాలం చాలా డిఫరెంట్ గా ముగుస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో చాలా విచిత్రమైన వాతావరణ పరిస్థితులు కనిపించాయి ఈసారి. కొన్ని రోజుల క్రితం అడవులు బాగా ఉంటాయని పేరున్న ఖమ్మం జిల్లాలో ఏకంగా 37 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. దాదాపుగా ఏప్రిల్లో ఉండాల్సినంత ఎండలు ఈ వర్షాకాలంలో నమోదయ్యాయి. వర్షం పడినంత కాలం బాగానే ఉంటుంది. మేఘాలు చెదిరిపోవడం ఆలస్యం. ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరయ్యేంత పరిస్థితులు కనిపించాయి. వాతావరణ మార్పులంటే అర్థమిది. వాతావరణంలో వేడి కారణంగా ఉన్నట్టుండి వర్షాలు పడతాయి. అవి వాతావరణ శాఖ కూడా ఊహించలేనివి. జస్ట్ భారీ వర్షం, అతి భారీ వర్షం పడుతుందని చెప్పగలదేమో గాని ఒక్కోసారి జల ప్రళయంలా విరుచుకుపడే వర్షాలని ఎవరు చెప్పలేరు. కారణం ఈ వాతావరణ మార్పే. ఖమ్మం జిల్లానే ఉదాహరణగా తీసుకోండి. 73 సెంటీమీటర్ల వర్షం పడాల్సింది ఈసారి, కానీ 87 సెంటీమీటర్ల వర్షం పడింది. తెలంగాణ వ్యాప్తంగా దాదాపు ఇలాంటి అసాధారణ వాతావరణ పరిస్థితులే కనిపించాయి ఈ సీజన్లో. అందుకే కనీ విని ఎరుగని వర్షాలు పడ్డాయి. వాతావరణ మార్పుల్లో మరో ప్రమాదకరమైన మార్పుని గమనించారు సైంటిస్టులు. ఆ మార్పు తాలూకు శాటిలైట్ ఇమేజ్ చూశాక శాస్త్రవేత్తలకే ఆశ్చర్యమేసింది, ఒక విధంగా భయమేసింది. భారతదేశంలో వ్యవసాయ రంగం బతికేదే ఋతుపవనాలతో.
వాగులు, వంకలు, చెరువులు, నదులు, రిజర్వాయర్లు ఇవన్నీ నిండుతున్నాయంటే నైరుతి, ఈశాన్య రుతుపవనాలే కారణం. ఇకపై ఈశాన్య రుతుపవనాలు కనుమరుగైపోతాయంటూ బ్లాస్టింగ్ న్యూస్ చెప్పారు సైంటిస్టులు. హిందూ మహాసముద్రం నుంచి కేరళ మీదుగా ప్రయాణించే నైరుతి రుతుపవనాలు హిమాలయాల దగ్గర ఆగిపోతాయి. హిమాలయాలను దాటలేక వాటిని ఢీకొట్టి వెనక్కి తిరుగుతాయి. అలా వెనక్కి తిరిగొచ్చేవే ఈశాన్య రుతుపవనాలు. కానీ ఈసారి హిమాలయాల వరకు వెళ్లిన నైరుతి వెనక్కి రాలేదు. శాటిలైట్ ఇమేజెస్ లో కనిపించింది ఇదే. ఆ గాలులు నేపాల్, భూటాన్ దాటి టిబెట్ వరకు వెళ్లిపోయాయి. అంటే నైరుతిని వెనక్కి పంపాల్సిన హిమాలయాలు ఈసారి చేతులెత్తేశాయి. ఇది చూశాక వాతావరణ నిపుణులే తికమక పడ్డారు. వాతావరణ పెనుమార్పులకి ఇదొక సంకేతమనే హెచ్చరికలు పంపారు. వర్షాలు పెద్దగా పడని టిబెట్లో ఈసారి వరదలు ముంచెత్తాయంటే దీనికి కారణం నైరుతి గాలులు హిమాలయాలను దాటి వెళ్లడమే. దేశ ఆర్థిక వ్యవస్థకు అత్యంత కీలకమైన నైరుతి టిబెట్ వెళ్లడం అంటే వాతావరణ లెక్కలన్నీ తారుమారైనట్టే. ఇలాంటి పరిణామం చరిత్రలోనే మొదటిది. నైరుతి ఋతుపవనాల యొక్క తీవ్రతను బట్టి వర్ష తీవ్రత కూడా ఉంటుంది. ఈ యొక్క చురుకుదనం అనేది ఎక్కువగా ఉంటే ఈ యొక్క పర్వత శిఖరాల్లో కూడా మంచి వర్షపాతం అనేది నమోదయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సర్వసాధారణంగా చూసుకున్నట్లయితే ఈ సంవత్సరం ఇటు ఎడారి ప్రాంతంలో ఉన్నటువంటి రాజస్థాన్ ఏరియాల్లో కూడా మంచి వర్షపాతం అనేది నమోదైన గణాంకాలు కూడా ఈ సంవత్సరం మనం చూడొచ్చు. సో ఇక్కడ పర్వత శిఖరాల్లో కూడా మంచి వర్షపాతం అనేది నైరుతి ఋతుపవనాల యొక్క తీవ్రతను బట్టి, దాని యొక్క ఇంటెన్సిటీని బట్టి మనకి వ్యాపించే అవకాశం కూడా కనిపిస్తుంది. ఈ సంవత్సరం కూడా ఇటు చూసుకున్నట్లయితే ఇటు హిమాలయ పర్వతాల వైపు కూడా, అలాగే చూసుకున్నట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మనకి వర్షపాతం సగటు కంటే కూడా అధికంగానే నమోదైంది. వర్షం, వరద హైదరాబాద్కి కొత్తేమీ కాదు. కార్లు పేపర్ కాగితాల్లాగా కొట్టుకుపోయేంత వరద చూసాం. కానీ ఈ సీజన్లో మాత్రం సాయంత్రం అయ్యేసరికి వాన, సరిగ్గా ఆఫీసుల నుంచి ఇంటికి వెళ్తున్న టైంలోనే జడివాన, అది కూడా ఎప్పుడూ చూడనంత వరద. ఈ సిటీల్లోనే ఎందుకని అంత తీవ్ర స్థాయిలో వర్షం పడుతోంది? హిమాలయాల్లా పర్వత ప్రాంతాలేవి కావు, అడవులు, నదులు ఎక్కువగా ఉన్న ఏరియాలు కావు. మరెందుకని ఇంత వర్షం? దీనికి కారణం సిటీలోని అద్దాల మేడలు కూడా. హైదరాబాద్లో ఈ సీజన్లో ఇప్పటికే 3 సార్లు అత్యధిక వర్షం పడింది. సెప్టెంబర్ 17న ముషీరాబాద్ ఏరియాలో అత్యధికంగా 18 సెంటీమీటర్ల వాన కురిసింది. క్లౌడ్ బర్స్ట్ డెఫినేషన్ ఏంటంటే గంటలో 15 సెంటీమీటర్ల వర్షం ఒకే ప్రాంతంలో పడడం. ముషీరాబాద్ అనే చిన్న ఏరియాలో 18 సెంటీమీటర్ల వర్షం పడింది. కాకపోతే గంట వ్యవధిలో కాదు, అంటే ఆల్మోస్ట్ క్లౌడ్ బర్స్ట్ జరిగినంత పనైంది. అక్కడే కాదు, హైదరాబాద్లోని 26 ప్రాంతాలపై ఒకేసారి ఒకే రోజు వరుణుడు విరుచుకుపడ్డాడు. సగటున 10 సెంటీమీటర్ల వర్షం పడింది. సిటీలోని మరో 25 ప్రాంతాల్లో 7 సెంటీమీటర్లకు పైగా వర్షం పడింది. ఇలాంటి పరిస్థితి గతంలో ఎప్పుడూ లేదు. నగరీకరణ పద్ధతిలో అర్బన్ హీట్ ఐలాండ్స్ అనేవి ఎక్కడికక్కడ డెవలప్ అవ్వడం వల్ల ఒక విధంగా హీట్ అనేది, అంటే వేడిమి వాతావరణం అనేది ఒకే చోట కేంద్రీకృతమై ఉండడం వల్ల కూడా పగటిపూట అధిక మొత్తంలో ఎండ ఉండడం, తర్వాత సాయంత్రం అయ్యేసరికి ఎక్కువ ఈ యొక్క ఎండ తీవ్రత క్రమేపీ సాయంత్రం అయ్యేసరికి కుములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడడం. ఈ కుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఈ యొక్క ఏదైతే వేడిమి వాతావరణం ఉందో అవి కుములోనింబస్ మేఘాలు పెద్ద ఎత్తున ఏర్పడి అధిక మొత్తంలో వర్షం రావడానికి, అలాగే చూసుకున్నట్లయితే తీవ్రత కూడిన జల్లులు పడడానికి కూడా దోహదపడుతుందనే చెప్పొచ్చు. హైదరాబాద్ లాంటి నగరంలో ఇలాంటి విపరీత వానలు పడడానికి కారణం ఉదయం అంతా ఉక్కపోత వాతావరణం ఉండడమే. దీన్నే అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటారు. సిటీలో భారీ నిర్మాణాల కారణంగా నీటి ఆవిరి తక్కువగా ఉంటుంది, ఎక్కువ వేడి పుడుతుంది. ఆ వేడి కారణంగా గాలిలో మాయిశ్చర్ ఎక్కువగా చేరుతుంది. ఇదంతా మేఘాలుగా ఏర్పడి ఒక ఏరియాని రౌండప్ చేసినట్టు వలయంగా ఉండిపోతుంది. ఆ మేఘాలు మరెక్కడికి కదలకుండా అక్కడే వర్షాన్ని కురిపిస్తాయి, అంటే ఆ ఏరియాని ముంచేస్తాయి. అందుకే అప్పటి వరకు సురుక్కుమనిపించిన సూర్యుడు ఒక్కసారిగా మాయమై వరుణుడు ప్రత్యక్షమవుతాడు. సాయంత్రం అయ్యేసరికి దట్టమైన మేఘాలు కమ్ముకుని భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయి. కనీసం తలదాచుకునేంత గ్యాప్ కూడా ఇవ్వకుండా దంచి కొడతాయి. హీటింగ్ అనేది మనకి టెంపరేచర్స్ యాక్చువల్ మాన్సూన్ టెంపరేచర్ల కంట మనకి ఒక 2 నుంచి 4 డిగ్రీలు ఈ సీజన్లో పర్టికులర్గా మనకి సిటీ ప్రాంతంలోనూ అలాగే జిల్లాల్లోనూ కూడా ఎక్కువ రికార్డ్ అవుతున్నాయి. వీటి వల్ల క్యుములోనింబస్ తాకిడి అనేది పెరిగింది. మామూలుగా మాన్సూన్ సమయంలో క్యుములోనింబస్ మేఘాలు పెద్దగా తాకిడి ఉండదు.
క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడినప్పటికీ అవి స్వల్ప పరిణామంలో స్వల్ప ఎత్తులో ఏర్పడటం జరుగుతుంది. అయితే ఇప్పుడు ఈ టెంపరేచర్లు పెరిగిన కారణంగా టెంపరేచర్ అండ్ మాయిశ్చర్ ఎక్కువ ఉన్నట్టయితే మనకి క్యూములోనింబస్ మేఘాలు భారీగా పెరిగే అవకాశం ఉంది. సో టెంపరేచర్లు ఎక్కువగా ఉన్నందున ఈరోజు కొంచెం క్యూములోనింబస్ మేఘాల తాకిడి కూడా ఉండే అవకాశం ఉంది. సిటీలోని అద్దాల మేడలు కూడా ఉన్నట్టుండి భారీ వర్షం పడడానికి కారణమవుతున్నాయి. వేడి అనేది తేమను అయస్కాంతంలా లాగేస్తుంది. అంతటి వేడిని పుట్టించడానికి బిల్డింగ్లకు పేర్చిన అద్దాలు కూడా ఒక కారణమే. ఇక వెహికల్స్ నుంచి వచ్చే కాలుష్యం, చెట్లను కొట్టేయడం, పచ్చదనం తగ్గడం ఇవన్నీ నగరాల్లో భారీ వర్షం పడడానికి కారణమవుతున్నాయి. అరేబియన్ సీ నుంచి ఈ రకంగా ఫ్లో ఈ అల్పపీడనం వైపుకి ఫ్లో వస్తూ ఉంటుంది. సో ఇక్కడ మనకి సర్క్యులేషన్ ఉన్నందున మనం తెలంగాణ ఈ ప్రాంతంలో ఉన్నాము. ఈ ప్రాంతంలో ఏంటంటే ఎక్కువగా మనకి ఈ పశ్చిమ తెలంగాణ అలాగే దక్షిణ తెలంగాణ ప్రాంతంలో ఆరెంజ్ వార్నింగ్ ఉండే అవకాశం ఉంది. ఈ మిగిలిన తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ కూడా భారీ వర్ష సూచన ఉంది. అలాగే మనకి ఈ తీరానికి దగ్గరలో ఉన్నటువంటి ఈ ఈశాన్య తెలంగాణ, నార్త్ తెలంగాణ ఈ ప్రాంతంలో కూడా భారీ వర్షాలు, అతి భారీ వర్షాలు పడే సూచన. పైగా హైదరాబాద్లోనే క్యూములోనింబస్ మేఘాలు ఏర్పడడానికి కారణం ఇది డెక్కన్ పీఠభూమి కావడం కూడా. అంటే మేఘాలు ఎంతో ఎత్తుకి వెళ్లే అవకాశం ఉండదు. పగలంతా తేమను తీసుకున్న మేఘాలు ఎక్కువ ఎత్తుకి చేరలేనప్పుడు సాయంత్రం అవగానే భారీ వర్షాలు కురిపించేస్తాయి. పైగా ఈ క్యూములోనింబస్ మేఘాలు భారీగా నిలువుగా పెరుగుతాయి. ఆ మేఘాలలో ఎక్కువ మొత్తంలో నీటి బిందువులు, మంచు కణాలు ఉంటాయి. ఒక దశలో మేఘం తనలో ఉన్న నీటిని మోయలేనంత స్థితికి చేరుకుంటుంది. అప్పుడు కురిసే వాన ఒక జల ప్రళయాన్ని సృష్టిస్తుంది. అందుకే హైదరాబాద్ లాంటి ప్రాంతాల్లో మునుపెన్నడూ లేనంత వర్షం నమోదవుతోంది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు 59 సెంటీమీటర్ల వర్షం పడాల్సింది ఈసారి మాత్రం ఏకంగా 84 సెంటీమీటర్ల వర్షం పడింది. అమీర్పేట్లో 83% అత్యధిక వర్షపాతం నమోదైంది. ఓవరాల్గా మధ్యాహ్నం 3 గంటల తర్వాత భారీ వర్షాలు కురవడానికి కారణం సిటీ విస్తరిస్తూ ఉండడం, ఇండస్ట్రియల్ పొల్యూషన్, వెహికల్స్ నుంచి వచ్చే కాలుష్యం, వాతావరణంలో వేడి, అధిక జనాభా ఈ మార్పుల కారణంగానే హైదరాబాద్ను వరదలు ముంచెత్తుతున్నాయి. వర్షాకాలం ఎందుకంత అసాధారణం అనడానికి ఒక డేటా ఉంది. తెలంగాణలో 33 జిల్లాల్లో కేవలం 10 జిల్లాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. మిగిలిన 23 జిల్లాల్లో ఎక్సెస్, లార్జ్ ఎక్సెస్ వర్షపాతం పడింది. ఇలాంటి పరిస్థితి దాదాపు అనూహ్యం, అసాధారణం. ఆంధ్రప్రదేశ్లో కూడా కొన్ని ప్రాంతాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షాలే పడ్డాయి. రాబోయే రోజుల్లో తెలంగాణలో వర్షపాతం 15 నుంచి 50% వరకు పెరుగుతుంది అనే హెచ్చరికలు జారీ చేశారు శాస్త్రవేత్తలు. ముందుగా తెలంగాణ సంగతి చూస్తే రాష్ట్రంలో ప్రతి సంవత్సరం సగటున 110 బిలియన్ క్యూబిక్ మీటర్ల వర్షం నమోదవుతూ ఉంటుంది. ఇక్కడ క్యూబిక్ మీటర్ అంటే 5,000 లీటర్లు. ఇంత పెద్ద మొత్తంలో వర్షం పడుతున్నా సరే భూమిలోకి ఇంకుతున్నది మాత్రం చాలా తక్కువ. ఏడాదంతా పడిన వర్షంలో కేవలం 15% మాత్రమే భూమిలోకి చేరుతోంది. ప్రధానంగా సిటీల్లోనే ఎక్కువ వర్షాలు పడుతుండడం, అక్కడ భూమిలోకి ఇంకే పరిస్థితి లేకపోవడం ఒక కారణమైతే, ఎప్పుడైనా సరే ముసురు పడితేనే భూమిలోకి నీరు ఇంకుతుంది. రైతుకు లాభం జరిగేది కూడా భారీ వర్షాలతో కాదు, చిరుజల్లుల ముసురే. కానీ కొన్నేళ్లుగా భారీ వర్షాలే ముంచేస్తున్నాయి. పైగా కురిసిన వర్షపు నీరు భూగర్భంలోకి ఇంకడానికి 1-2 నెలలు పడుతుంది. ఆ నీరే తెలంగాణకు ప్రాణాధారం. ఎందుకంటే ఇప్పటికీ తెలంగాణలో బోర్ల కిందే పంటలు పండుతాయి. ఆ బోర్లకు నీరు కట్టిన ప్రాజెక్టులతో పాటు భూమిలోకి ఇంకిన నీరే. తెలంగాణలో వరి సాగు ఎక్కువగా ఉండడంతో ప్రతి ఏటా 15 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరును భూగర్భం నుంచి తోడేస్తున్నారు. ఇక ఈసారి తెలుగు రాష్ట్రాల్లో కురిసిన వర్షాలు ఎందుకు అసాధారణమంటే, ఆదిలాబాద్, కొమరం భీం, నిర్మల్, వరంగల్, కరీంనగర్, కామారెడ్డి, సంగారెడ్డి, మేడ్చల్, హైదరాబాద్, రంగారెడ్డి, వికారాబాద్, మహబూబ్ నగర్, గద్వాల్, వనపర్తి, నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం, ములుగు, నారాయణపేట జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షం పడింది. ఇక మెదక్, సిద్దిపేట, యాదాద్రి భువనగిరి, నాగర్ కర్నూలు జిల్లాల్లో లార్జ్ ఎక్సెస్ అంటే అసాధారణ వర్షం పడింది. ఋతుపవన కాలావధి కొంచెం పెరిగింది. జనవరి 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు తీసుకున్న అవధిని దాటి కొన్ని రోజులు మాన్సూన్ యొక్క లెంగ్త్ పెరిగింది. అది ఒక విషయం. దేశంలో కొన్ని ప్రాంతాల వరకు ఋతుపవనాల యొక్క తిరోగమనం మొదలైంది. ఆ ఋతుపవనాలు మన రాష్ట్రానికి వచ్చే వరకు, తిరోగమనం మన వరకు అయ్యే వరకు కూడా వర్షాలు కురిసే అవకాశం ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా అల్పపీడనాలు కానీ, ఉపరితల ఆవర్తనాలు కానీ మాన్సూన్ తిరోగమనం చెందే సమయంలో కూడా ఏర్పడటాన్ని మనం గమనించవచ్చు. ఈ కారణాల వల్ల రాష్ట్రంలో ముఖ్యంగా కోస్తా ప్రాంతాలలో వర్షాలు మాన్సూన్ పూర్తిగా తిరోగమనం చెందే వరకు కొనసాగే అవకాశం కలిగింది.
అటు ఏపీలో కూడా కొన్ని జిల్లాల్లో సాధారణం కంటే ఎక్కువ వర్షం నమోదైంది. గుంటూరు, కర్నూలు, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఈసారి భారీ వర్షం పడింది. ఎక్సెస్ రెయిన్ఫాల్ అంటే నార్మల్ కంటే ఎక్కువ పడింది. మనకి నార్మల్ అంటే 50 సెంటీమీటర్స్ రెయిన్ఫాల్ ఇప్పుడు దాకా పడాలి, కానీ మనకి 68 సెంటీమీటర్ ఇప్పుడు దాకా పడి 38% నార్మల్ కంటే ఎక్కువ పడింది. ముఖ్యంగా అనకాపల్లి, గుంటూరు మరియు అనంతపూర్, అన్నమయ్య, చిత్తూరు ఈ జిల్లాలలో మనకి లార్జ్ ఎక్సెస్ అంటే 60% అబౌవ్ మనకి పడింది. అలాగే 1 జూన్ నుంచి అంటే ఈ నైరుతి ఋతుపవనాలు సీజన్లో 1 జూన్ నుండి ఈ రోజు వరకు 25 సెప్టెంబర్ 25 ఈ రోజు దాకా మనకు నార్మల్ వర్షపాతం నమోదైంది. ఫైనల్గా చెప్పేది ఏంటంటే ఈసారి తెలుగు రాష్ట్రాల్లో నైరుతి ఋతుపవనాల కాలం పెరిగింది. ఋతుపవనాలకు తోడు వెస్టర్న్ డిస్టర్బెన్సెస్ ఏర్పడడం, సిటీల్లో క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడడం వంటి అసాధారణ వాతావరణ పరిస్థితుల కారణంగా అత్యంత భారీ వర్షాలు పడుతున్నాయి. మరొక వారం వరకు ఇదే పరిస్థితి ఉంటుందని చెప్తున్నారు వాతావరణ నిపుణులు. సో బీ అలర్ట్. ఇది ఇవాల్టి బర్నింగ్ టాపిక్. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తూ ఉండండి.